వరంగల్ బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ మాట్లాడుతూ కేంద్రం నిధులతో కట్టించి బీఆర్ఎస్ నిధులతో కట్టించామని గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్లు వారికి అప్పగించాలని, లేని పక్షంలో కలెక్టరేట్కైనా ముట్టడిస్తామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు శ్రీ నన్నపనేని నరేందర్ హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో ఫౌండేషన్ ప్రారంభించి ఇనాగ్రేషన్ కూడా జరిగింది. 6 జర్నలిస్టులకు వాళ్ళ బెడ్రూములు వాళ్ళకు అప్పగించాము. కానీ మంత్రి కొండ సురేఖ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ లేదని అనడం సమంజసం కాదని, నీవంటే సరిపోదు అని, తట్టెడు మట్టి కూడా పోయని నీవు వాళ్లకు జర్నలిస్టులకు ఇవ్వని పక్షమున అమర నిరాహార దీక్షకైనా నేను సిద్ధంగా ఉంటానని తెలిపారు. కనీసం కూడు హక్కుల కోసమే ఈ నిరాహార దీక్ష చేపడుతున్నామని సీనియర్ జర్నలిస్టు జక్కుల విజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం వరంగల్ మహానగరపాలక సంస్థ ఆవరణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి బైక్ ర్యాలీతో దీక్ష శిబిరానికి చేరుకున్నాం. మరణించిన జర్నలిస్టులకు నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. నిరాహార దీక్షలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మద్దతుతో పాటు ఎవరు కలిసొచ్చినా స్వాగతిస్తామని తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు ముక్త కంఠంతో తెలిపారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు తూర్పు వర్కింగ్ జర్నలిస్టులంతా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగమైన హక్కుల కోసం ఈరోజు తూర్పు వర్కింగ్ జర్నలిస్టులంతా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. గత కొన్ని 2-3 సంవత్సరాలుగా ఈ డబుల్ బెడ్రూమ్లు నిర్మితమైనప్పటికీ అవి జర్నలిస్టులకు అందజేయడంలో పాలకులు విఫలమైనారని మేము ఆరోపిస్తున్నాం. అంతేకాదు ఈ డబుల్ బెడ్రూమ్ జర్నలిస్టుల కోసం ఇస్తున్నట్లు ప్రారంభోత్సవం చేసినప్పటికీ వారికి అలాట్మెంట్ చేయట్లో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు అవి అందని పరిస్థితి ఉంటున్నది. ఈ పాలకులు కూడా గత 15 నెలలుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారు కూడా జర్నలిస్టుల సమస్యలను గుర్తించడంలో విఫలమైనారని మేము గుర్తిస్తున్నాం. ఈ ఇది లేని పరిస్థితుల్లోనే ఈ రిలే నిరాహార దీక్షలకు మేము జర్నలిస్టుల వద్ద ఏకమై కూర్చోవడం జరుగుతుంది. తూర్పులో పనిచేసే జర్నలిస్టులు కనీసము ఇండ్లు కూడా లేని దుస్థితిలో ఉంటున్నారు. ఇళ్లలో కిరాయిలు, ఇది సొంత ఇల్లు లేని పరిస్థితులు, సొంత అంటే వేతనాలు లేని పరిస్థితుల్లో కూడా జీవించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా పాలకులు మా సమస్యలను గుర్తించి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళ చిత్తశుద్ధిని కనపరుచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు కేసీఆర్ గారి యొక్క పరిపాలన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఇండ్లు కట్టియాలని ఒక సంకల్పంతో నేను శాసనసభ్యునిగా ప్రత్యేకంగా 200 ఇండ్లను శాంక్షన్ చేయించుకొని 6 ఎకరాల పైచిలకు భూమిని శాంక్షన్ చేయించుకొని నిధులు కేటాయించుకొని ఇక్కడ ఆ రోజు పునాది వేయడానికి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాలలో అమర్ గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా పెద్దలు అల్లం నారాయణ గారు కానీ ఆ రోజు వచ్చి జర్నలిస్టు నాయకులందరూ కూడా ఆ రోజు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఒక సంవత్సరంన్నర తర్వాత ఇవి పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ యథావిధిగా జర్నలిస్టు నాయకులు ఇదే కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులు అల్లం నారాయణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అమర్ గారు వచ్చి ఒక 6 జర్నలిస్టు సోదరులకు ఆ రోజు గృహప్రవేశం కూడా చేయించడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కొత్తగా శాసనసభ్యురాలు మంత్రి అయింది కొండ సురేఖ గారు. మరి ఆమెను జర్నలిస్టు సోదరులందరూ కూడా వెళ్ళి మా ఇండ్లను మాకు మీరు ఇవ్వాలి, ఆ రోజు ఇనాగ్రేషన్ చేయగానే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎవరికి కూడా ఇవ్వలేకపోయారు, ఖచ్చితంగా మీరు అందజేయాలని చెప్తే వారు చాలా ఇబ్బందికరంగా వాళ్ళను తోసిపుచ్చినట్టుగా అందరు వెళ్తే కూడా రమ్మని చెప్పింది వాళ్ళే, అందరు వెళ్తే కూడా మేము మీకు ఇచ్చేది లేదు, అసలు ఇది మీ పేరు మీదే లేదు అని ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కావేటి కవితకు మీ దగ్గర ఉన్నటువంటి
కార్యకర్తలై నీ దగ్గర ప్రజలై లిస్టు తయారు చేయని చెప్పి ఆమె చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు స్థానిక మంత్రి గారికి మేము ఒకటే గట్టిగా చెప్తున్నాం. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు మంత్రి గారు, ఆనాడు జర్నలిస్టు విభాగాల నుంచి ఉన్న రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా ఏకమై చేసింది అబద్ధమా, నువ్వు చెప్పిందే నిజమా? మరి ఇంత పచ్చి అబద్ధం ఆడుకుంటూ ఆనాడు అందరికి కూడా చాలా మాటలు ఇచ్చినావు. నువ్వు ఇక్కడ ఇంత తట్టడి మట్టు పోసింది లేదు, నీ శ్రమ ఏమాత్రం లేదు. మేము శ్రమ చేసి మా జర్నలిస్టు సోదరులందరికీ ఇండ్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈ ఇండ్లను నిర్మాణం చేస్తే ఈరోజు నీకు అవకాశం వచ్చిందని ఎట్లా పడితే అట్లా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు చివరికి మీకు వాళ్ళు కూడా గౌరవం ఇచ్చి 16 నెలలు టైం ఇచ్చింది. అదే 16 నెలల వరకు కూడా ఎక్కడ కూడా నువ్వు స్పందించలేదు. ఇక్కడ 16 నెలల నుంచి స్పందించకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఈరోజు నీకు నేను స్పష్టంగా చెప్తున్నాను, జర్నలిస్టు సోదరులకు ఈ ఇండ్లను పంపకం చేస్తారా చెయ్యరా? నీ స్టాండ్ ఏందో చెప్పు. నువ్వు చెయ్యను అని కనుక నువ్వు చెప్తే ఖచ్చితంగా నేను ఇక్కడనే కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఇది ఉట్టి మాటలు కాదు, చాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో జర్నలిస్టులు అందరూ కూడా నిరుపేదలే ఉన్నారు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు లేరు, లెక్క చూస్తే ఎవరికి కూడా ఇండ్లు లేవు. కాబట్టి ఆ రోజు నేను మేయర్గా ఉండి ఎమ్మెల్యే పోటీ చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం, నిర్మాణంలో జాప్యం జరగడం, ఆ విధంగా ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక 6గురికి ఇచ్చిన తర్వాత లిస్టు కూడా ఒక పూటంతా కూర్చొని అన్నం తినకుండా జర్నలిస్టు నాయకులందరూ కూడా మా ఇంట్లోనే కూర్చొని ఒక పూటంతా కూర్చొని సమోసాలు తినుకుంటా లిస్టు తయారు చేసి 3 జర్నలిస్టు యూనియన్లతోటి సంయుక్తంగా కలిసి ఒక సింగిల్ లిస్టు తయారు చేసి ఆ రోజు కలెక్టర్కు సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఇంత పచ్చి అబద్ధాలు ఆడుకుంటూ పెడతారా? లేకుంటే నేను ఇదే శిబిరానికి వచ్చి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఇది ఇవాళ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే నేను కష్టపడి ఎన్నోసార్లు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ జర్నలిస్టులకు టిఫిన్లు పెట్టి ఇక మీకు ఉండబోయే ఇల్లు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ప్రేరేపించి వారు చాలా సంతోషపడి అన్న మేము ఇళ్ళకి వస్తున్నామా అని ఎంతో ఉత్సాహంగా చెప్పినటువంటి వాళ్ళు. మరి అటువంటి వారి యొక్క సంతోషాన్ని నీరుగార్చే విధంగా వీళ్ళు నిరుపేదలు గారా, వీళ్ళు నీకు కనబడతలేరా, వీళ్ళకు ఓట్లు లేవా, మరి ఎందుకు వీళ్ళు బిలో పవర్టీ లైన్లో లేరా? వీళ్ళందరూ కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళే, వీళ్ళు బిలో పవర్టీ లైన్లు ఉన్నవాళ్ళే. మరి వీళ్ళు నీకు ఓటర్లుగా కనబడతలేరా, లేక నీ దురుద్దేశం ఏందో నాకు వెలిబుచ్చాలని కూడా ఈరోజు కొండ సురేఖను అడగడం జరుగుతున్నది. ఎక్కడ కూడా నువ్వు గెలిచిన దగ్గర నుంచి తట్టడి మట్టిపోయలే. మా ప్రభుత్వంలో చేసిన పనులన్నీ ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని వెలుగు తీసుకొచ్చినాం, ఈ ప్రాంతాన్ని నిలబెట్టినాం, ఈ ప్రాంతంలో ప్రజల కోసం చేసినాం. కాబట్టి ఈరోజు జర్నలిస్టు వాళ్ళతో మొదలైనటువంటి ఈ యొక్క కాలనీని వాళ్ళ గనుక చెందకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఖచ్చితంగా అక్కడ కట్టిన 2000 ఇళ్లలో 1100 ఇండ్లు కూడా పూర్తయినాయి. వాటి విషయంలో కూడా భవిష్యత్తులో పోరాటం ఉంటుంది. ఇవే కాదు, మీరు చేసే అన్యాయాన్ని ఎండగట్టుకుంటూ ముందుకు పోతాం. మళ్ళీ చెప్తున్నాం, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖచ్చితంగా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష ఒక మాజీ శాసనసభ్యునిగా నేను నా చేతితో నిర్మాణం చేసిన ఇండ్లను ఇవ్వకుండా మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం.